లేనాయనా. నువ్వు మీనా భర్తవే కదా? అవును పూజారి గారు, కానీ ఇది మన మధ్యనే ఉండాలి. ఏది? ఇప్పుడు నేను చెప్పబోయే భయంకరమైన నిజం, దారుణమైన విషయం. అంత దారుణమైన భయంకరమైన విషయం ఏం జరిగింది నాయనా? మీనా బానే ఉంది కదా? ఎందుకు బాగుండదు గురుగారు, చాలా బాగుంది. వారు చూపులు పోయి వారు చూపులు వచ్చాయి, మూతి వీర్పులు పోయి ముసిముసి నవ్వులు వచ్చాయి, మురిసి ముక్కలైపోతుంది. మరి ఇంకేమైనా అర్థం జరిగింది నాయనా? అడుగుతారు పూజారి గారు, అది నా నోటితోనే ఎలా చెప్పాలో తెలియక గింజుకొని చస్తున్నాను. అసలు నీ బాధ కారణం ఏమిటి నాయనా? రూపాయి కూడబెట్టుకుని 1,00,000 రూపాయలు చేశాక ఒకేసారి దొంగలు ఎత్తుకుపోతే ఏం జరుగుతుందో అదే జరిగింది పూజారి గారు. నీ ఇంట్లో దొంగతనం జరిగిందా? నువ్వు దాచుకున్న డబ్బు దొంగలెత్తుకుపోయారా? ఆ దొంగని నేనే, దోపిడీకి గురైంది నేనే. ఆ, కాస్త అర్థమయ్యే భాషలో చెప్పగలవా నాయనా? అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనే సిగ్గుపడే కర్మ పట్టింది. రాత్రి నా సర్వస్వం పోయింది. ఎన్నాళ్ళు భద్రంగా దాచుకున్నా నా నా దాన్ని ఏమంటారో తెలీదే, అదే పోయింది. ఏం పోయింది నాయనా? నా బ్రహ్మచర్యం మంట కలిసిపోయింది. బ్రహ్మచర్యం ఏమిటి, పంట కలిసిపోవడం ఏమిటి? నువ్వేమన్నా సన్యాసివా? సంసారివే కదా? నేను సంసారిని కాదు, శుద్ధపోసని కాదు. ఈ పాపానికి ప్రక్షాళన లేదు అనుకుంటా. ఉంది అని చెప్పి నా పాపానికి ప్రక్షాళన చేయండి గురుగారు, ప్రక్షాళన చేయండి. ప్రక్షాళన? అదే గ్రహణం రోజు గుడి మైలపడితే ఏం చేస్తారు? సంప్రోక్షణ చేస్తాం. నాకు అదే చేయండి, నాకు అదే చేయండి. ఆలయాలకి చేసే సంప్రోక్షణ నీకు చేయడం ఏమిటి నాయనా? ఆలయంలో ఏదైనా దోషం జరిగినా, అశుభం జరిగినా, లోటుపాట్లు జరిగినా చేస్తాం. నా బతుకులో కూడా దోషం జరిగింది. ఈ పాపానికి అడిగేయండి, ఈ దోషాన్ని పోగొట్టండి. పూజారి గారు, నన్ను మళ్ళీ పూజకు పనికొచ్చే పవిత్రమైన పువ్వుగా మార్చండి. అంత దారుణమైన దోషం ఏం జరిగిందో నువ్వు చెప్తే కదా. అది చెప్పు ముందు. అసలు ఏం జరిగింది? రాత్రి రాత్రి అదే జరిగింది. అదే అంటే? అదే అదైపోతేనే కదా పిల్లలు పుట్టేది. అదన్నమాట. నన్ను నేనే అర్పించుకొని నన్ను నేనే అపవిత్రం చేసుకున్నాను. ఎంత పాపం చేసావు నాయనా? నువ్వు ఇన్నాళ్ళు చేసిన పాపానికి రాత్రే పరిహారం జరిగిపోయింది. ఇప్పుడే నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. ఇంకా ప్రక్షాళన చేయడం ఎందుకు? అలా అనకండి పూజారి గారు, ఏవేవో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అవునా? రాత్రి ఏ సమయంలో మొదలు పెట్టావు? రాత్రి 12కి 1 గంటకి మధ్య ఘోరం జరిగిపోయింది. అవునా? సరే ఉండు. అశ్విని భరణి. ఆహా, ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత దివ్యమైన అమోఘమైన ముహూర్తంలో నీ శోభనం జరిగిందో తెలుసా? ఇంతకాలం ఆగినా అద్భుతమైన ముహూర్తంలోనే జరిగిపోయింది. ఇంకా ఇది డైలీ సీరియల్లా కొనసాగుతూనే ఉంటుంది నాయనా. ఇంకా కొనసాగుతుందా? అంతే. ప్రతి రాత్రి నా పవిత్రతని పోగొట్టుకుంటూనే ఉంటానా? అలాంటి ముహూర్తం మరి రాత్రి నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ కాపురం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ ముహూర్తంలో శోభనం జరిగిన వాళ్ళకి 4 తక్కువ కాకుండా పిల్లలు పుడతారు. మీకు ఆడపిల్ల పుట్టింది. అమ్మయ్యా. ఇంకో పాప కూడా పుట్టింది. కవలలా? ఇద్దరా? కాదు, మొత్తం 4. అంటే నా కల నిజమైపోతుందా? మా బామ్మ మా నాన్న ఎన్ని ముహూర్తాలు పెట్టినా అవన్నీ మిస్ అయిపోయి చివరికి ఇలాంటి దివ్యమైన అమోఘమైన ముహూర్తంలోనే కమిట్ అయిపోయానా? అయ్యో. కమిట్ అయిపోయావు కదా, కంటిన్యూ అయిపోనాయనా. శుభం జరుగుగాక. సంతాన ప్రాప్తిరస్తు. అమ్మ రోహిణి. అత్తయ్య, మనోజ్ ఎక్కడా? అప్పుడే వెళ్ళిపోయాడు అత్తయ్య. నువ్వింకా వెళ్ళలేదు? పార్లర్ ఓపెన్ చేయాలి కదా. స్టాఫ్ అందరినీ అపాయింట్ చేసుకున్నాం కదా ఆంటీ, వాళ్లే ఓపెన్ చేస్తారు, టెన్షన్ ఏమీ లేదు. అయ్యో, అలా పని వాళ్ళని నమ్మి వదిలేయకూడదు. పని వాళ్ళంటే పరాయి వాళ్ళేం కాదంటీ, ఇంతకు ముందు నాతో వర్క్ చేసిన వాళ్లే. ఎవరైనా సరే పరాయి వాళ్లే కదమ్మా. ఈ కాలంలో ఎవరినీ నమ్మలేం.
నీకు టైం సరిపోతే చెప్పు, నేనొచ్చి క్యాష్ కౌంటర్లో కూర్చుంటాను. ఆ లెక్కలన్నీ నేనే చూసుకుంటాను. ఆ, ఎందుకులేండి ఆంటీ. ఎందుకంటావేంటమ్మా? ఒక్కసారి ఊహించుకో, ప్రభావతి బ్యూటీ పార్లరు ప్రభావతి కూర్చుంటే ఎలా ఉంటుంది? అదిరిపోదు. ఆ, మీకెందుకు ఆంటీ శ్రమ? మన షాప్లో మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. ఆ, ఈ ఒక్కరోజు ఏదో అలా ఓపెన్ చేయమన్నాను ఆంటీ. నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. అలా అంటావా? సరే అయితే. అమ్మ రోహిణి, ఆ? ఆ, నెక్స్ట్ మంత్ కి అయినా వడ్డీ కట్టాలి, కాస్త చూడమ్మా. సరే ఆంటీ. రోహిణి, నీకు కళ్యాణి తెలుసా? ఆ, కళ్యాణినా? ఆ, నాకు కళ్యాణి అని ఎవరూ తెలీదు ఆంటీ. అదేంటమ్మా, పెళ్లిలో కళ్యాణియే కదా నీకు గిఫ్ట్ పంపించింది. ఆ, ఆ, అవునవును. ఓ అదా. దాని పూర్తి పేరు కళ్యాణి లక్ష్మి. మేము లక్ష్మి అని పిలుస్తాం. నా రూమ్మేట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కళ్యాణి అంటారు. ఇప్పుడెందుకు ఆంటీ దాని గురించి? అది నీకు ఫోన్ వచ్చింది, కళ్యాణి కళ్యాణి అని అడిగారు. నేను మాట్లాడేసరికి కట్ చేసేశారు. బహుశా వాళ్ళమ్మ నాకు పెళ్ళయిందని మర్చిపోయి ఇంకా నేను రూమ్ లోనే ఉన్నాననుకుని కాల్ చేసుంటారు. అవునా? సర్లేమ్మా. ఉమ్. హలో, ఏమ్మా ఫోన్ చేసావా? అవునే. అసలేమైందంటే ఏమైంది? కొంప ఏమైనా మునిగిపోయిందా? అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? నువ్వేమైనా చిన్నపిల్లవా? ప్రతి మాట నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? నీకన్నా ఆ చింటూగాడు నయం. ఏ పనైనా చెప్తే మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటాడు. ఇంత వయసు వచ్చింది, వద్దన్న పనే చేస్తావెందుకు? తప్పేనే, కానీ తప్పలేదు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంత ముఖ్యమైన విషయాలు మన మధ్య ఏముంటాయి? ఏదైనా ఉన్నా నేను నీకు ఫోన్ చేసినప్పుడు మాత్రమే చెప్పాలి. నీకు ఫోన్ చేయొద్దని చెప్పి నేను 1,00,000 సార్లు చెప్పాను నీకు. మా అత్త లిఫ్ట్ చేసి కళ్యాణి ఎవరు అని గుచ్చి గుచ్చి అడుగుతుంది. ఈ అబద్ధాలన్నీ ఎందుకమ్మా? ఎలాగో పెళ్ళైపోయింది, ఎప్పుడైనా నిజం చెప్పొచ్చు కదా. ఏంటి నిజం చెప్పాలా? అంటే నేను కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇలాగే ఇంకొకసారి నువ్వు ఫోన్ చేసావంటే నేనేం చెప్పక్కర్లేదు, వాళ్ళకే తెలిసిపోతుంది. ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, కాని దిక్కులేని దాన్ని అయిపోయాను. నాకు ఆరోగ్యం బాగోలేదమ్మా. హాస్పిటల్కి వెళ్ళొస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను. ఏంటమ్మా పడిపోయావా? ఏం తినట్లేదా? తింటూనే ఉన్నానమ్మా, కానీ ఆరోగ్యమే ఏమైపోతుందో తెలియటం లేదు. ఇప్పుడెక్కడున్నావమ్మా? హాస్పిటల్లోనా? లేదు, నీకు దండం పెడతానే, నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. నాకేదైనా అయితే నీ కొడుకు అనాథ అయిపోతాడు. ఆ బాధ నన్ను ఇంకా దహించి వేస్తోంది. లేకపోతే నేను అసలు ఫోన్ చేసేదాన్నే కాదు. సరేమ్మా, నేను అవన్నీ చూసుకుంటాను. అక్కడికొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను. తప్పకుండా రామ్మా. నా కోసం కాకపోయినా చింటూ కోసమైనా రా. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. ఉంటాను. మంచిదమ్మా. అల్లుడు బాగా చూసుకుంటున్నాడా? నువ్విలా ఫోన్లు చేయకపోతే మా ఆయనే కాదు, మా అత్తయ్య కూడా బానే చూసుకుంటుంది. ఉంటాను. అలాగేనమ్మా.
అమ్మా మీనా, అమ్మమ్మ, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నానమ్మమ్మ. ఏదో నా తృప్తి కోసం చెప్తున్నావు గాని అక్కడ నువ్వెలా ఉంటావో నాకు తెలీదా? అత్తకే విలువివ్వని మనిషి కోడలికేం విలువిస్తుంది? సరేలే, ప్రభావతి గురించి తెలిసిందే గాని బాలు ఏమంటున్నాడు? అది చెప్పాలనే ఫోన్ చేశానమ్మమ్మ. ఏమన్నా తిట్టాడా? చెప్పు, వాడి సంగతి చెప్తాను. ఆహా, లేదమ్మమ్మ. గొడవ పెట్టుకున్నాడా? అయ్యో, లేదమ్మమ్మ. మరి ఆ విషయం చెప్పాలన్నావు, ఏ విషయం మీనా? మావయ్య గారు మీకు ఫోన్ చేసి చెప్పమన్నారు. అది వింటే మీరు సంతోషపడతారని. ఏది వింటే? ఆ? ఆ? అవునా? ఆ, అవును, అదేనా? అదే. నిజమా? మా బండ సన్నాసికి ఇప్పుడు భార్యతో సంతోషంగా ఉండాలనిపించిందా? నీ గొంతులో ఎప్పట్లా దిగులు కనపడకపోయేసరికి అంతా సర్దుకుందేమో అనుకున్నాను గాని నీ బ్రతుకు పండిందని ఇప్పుడే అర్థమైంది. ఇంతకంటే శుభవార్త ఏముంటుందమ్మా? మీ ఇద్దరి కాపురం కుదుటపడ్డట్టే ఇక నుంచి ప్రేమానుబంధాలు కూడా బలపడతాయి. అంతా మీ ఆశీర్వాదాలమ్మమ్మ. నాదేముందమ్మా, నీకు ముడివేసిన భగవంతుడే ఒకటి చేశాడు. ఇదిగో, నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తు పెట్టుకో. ఏంటమ్మమ్మా? భర్తని కొంగుకు ముడివేసుకోవాలంటే పడక గదిని మించిన మంచి స్థలం, పడకని మించిన ఆయుధం లేవు. నువ్వు వాడు మాట వినేలా చేసుకున్నావంటే బుద్ధిగా వేళకింటికొస్తాడు, తాగుడు జోలికి పోడు, ఎవ్వరితోనూ గొడవలకు వెళ్ళడు. నిదానంగా వాణ్ణి మార్చుకోవాలమ్మా. నీకెంత ఓపికుందో నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఇదిగో, వాడు నిన్ను బాగా చూసుకోవడం మొదలు పెడితే మీ అత్త ఆటలు సాగవు. దాంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రయత్నం చేస్తానమ్మమ్మ. ఆ ప్రయత్నమే కాదు, నీ బ్రతుకు పండినట్టే నీ కడుపు పండి పండంటి బిడ్డను కనాలి. అప్పుడన్నీ నీకు మంచి రోజులే. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయమ్మా. ఉమ్. సరేనమ్మా, ఇక నేను ఉంటానమ్మా. నీ కొడుకు ఎత్తుకెళ్ళిన 40 లక్షలు ఎత్తుకెళ్ళి వాళ్ళు ఎవరికో దొరికిపోయాడే. ఆ 40 లక్షలని కక్కించు తల్లి. ఓ, ఇక్కడ కొన్ని మొహాలు వాడిపోయినట్టున్నాయి. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎప్పుడు డబ్బులు డబ్బులు ఇవి తప్ప ఇంకేం మాట్లాడవా? తల్లికి మర్యాద లేదు, అన్నకి మర్యాద లేదు, వదినకి మర్యాద లేదు. ఏంట్రా, నీ పిల్లం ఎక్కువ మాట్లాడుతుంది? నువ్వేంట్రా నా భార్యను అంటున్నావు? అంటాన్రా, ఏం చేస్తావు? రేయ్, ఏంట్రా? ఆగండ్రా.